ఎస్ఎస్ఎంబి అప్డేట్స్ మీద అప్డేట్స్ వస్తున్నాయి. భారీ ఈవెంట్ పెట్టారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఎగ్జైటింగ్ ఉంది. మహేష్ సాంగ్ విన్నారా? ఆ విన్నాను. ఎలా అనిపించింది? గుస్ బంప్స్ వచ్చాయా? ఎలా పాడింది కమల్ హాసన్ కూతురు శృతి హాసన్? చాలా బాగా పాడారు. యాక్చువల్లీ తను కాకుండా ఇంకెవరైనా పాడుంటే సూట్ అవ్వకపోయేదేమో. ఓకే, ఎలా లుక్ ఎలా అనిపిస్తుంది మహేష్ అన్నది? యాక్చువల్లీ మైండ్ బ్లోయింగ్. అలాంటి లుక్ కోసం ఫ్యాన్స్ అందరం వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఇంకా గ్లోబల్ రికార్డులు బద్దలవుతాయా? పక్కా 120 కంట్రీలలో రిలీజ్ కదా మూవీ, ఎలా అనిపిస్తుంది? ఉంది, ఇంకా చూడాలి ఎలా అవుతుందో మరి. ఓకే, సో టైటిల్ కూడా రాజమౌళి గారు కొత్తగా డిజైన్ చేశారు, అంటే ఇంగ్లీష్ మూవీ లాగా. సో టైటిల్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? రాజమౌళి గారు ఏది చేసినా అలాగే డిఫరెంట్ గా ఉంటది. సో ఇది కూడా ఇంకా డిఫరెంట్ ఉండొచ్చు. గ్లోబల్ టోటర్, బాగా టోటర్ ఎలా అనిపించింది మీకు? ఏంటి గ్లోబల్ టైటిల్ ఎలా అనిపించింది? టైటిలా బాగా సూట్ అయింది మహేష్ బాబు గారికి. కేవలం ఆయన కోసం డిజైన్ చేసినట్టు. ఈరోజు ఈవెంట్ జరగబోతుంది కదా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఏ అప్డేట్లు కోరుకుంటున్నారు ఒక ఫ్యాన్ గా? ఏదైనా ట్రైలర్ రిలీజ్ చేస్తారని ఒక బజ్ ఉంది, చేయొచ్చేమో. ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది రచ్చ? ఉంటది, బానే ఉంటది. ఎందుకంటే టూ ఇయర్స్ అవుతుంది కదా బాబు గారిని చూసి. ఉంటది ఎగ్జాక్ట్లీ. సో ప్రియాంక చోప్రా గురించి ఏం చెప్తారు అక్క? ప్రియాంక చోప్రా గారు షీఈ్ అన్ అమేజింగ్ యాక్ట్రెస్. మహేష్ బాబు తో పేరప్ అవ్వడం ఇంకా అమేజింగ్ యాక్చువల్లీ. అంటే ఓవరాల్ ఏం చెప్తావు మహేష్ అన్న గురించి? హ్యాండ్సమ్. ఓకే, లాస్ట్ క్వశ్చన్, మహేష్ బాబుని ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తారా, బాయ్ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తారా? యాజ్ ఎ ఫ్యాన్. ఫ్యాన్, అంతే. డై హార్ట్ ఫ్యాన్. అంతే. థ్యాంక్స్ అక్క.